నిద్రపోతున్న భర్త చెవిలో విషం పోసిన ఒక భార్య. ఈ ఇన్సిడెంట్ అయితే తంజావూరు జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే వీళ్ళకి పెళ్లై చాలా ఏళ్లయింది. వీళ్ళ పిల్లలు గూడా లైఫ్‌లో సెటిల్ అయిపోయారు. అయితే ఈయన ఇల్లు కట్టుకుందాం అని జెప్పి ఒక 10,00,000 అయితే అప్పు జేశారు. అప్పు తీసుకున్న డబ్బుకి నెల నెల వడ్డీ కట్టాలి గదా! కానీ ఈయన ఆ డబ్బు కట్టలేకపోయాడు. దీంతో అప్పిచ్చిన వాళ్ళు ఇంటి మీదకొచ్చి గొడవ చేశారు. ఆ అవమానం తట్టుకోలేక ఆ భార్య ఏమనుకుందంటే భర్తను చంపేస్తే ఆ అప్పు కట్టాల్సిన పనుండదని అనుకుంది. వెంటనే వాళ్ళ తమ్ముడితో కలిసి భర్త పడుకున్న టైంలో అతని చెవులో అయితే విషం పోసింది. కానీ అదృష్టవశాత్తు ఆయనకు వెంటనే మెలుకువ వచ్చి తప్పించుకొని హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ అయ్యారు. తనను చంపాలని చూసిన సొంత భార్య మీద, ఆమె తమ్ముడి మీద, ఇద్దరి మీద అయితే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్‌లో అయితే చెప్పండి. భర్త వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్ చూసి వాళ్ళ భార్య ఉరేసుకొని చనిపోయింది. అసలేం జరిగిందంటే తమిళనాడులోని నాగపట్నంలో ప్రవీణ్ మరియు గాయత్రి అయితే ఉండేవారు. ఒక 2 రోజుల క్రితం వీళ్ళకైతే గొడవయింది. ఆ తర్వాత ప్రవీణ్ ఇంటి నుండి బయటికెళ్ళి పాయిజన్ తాగినట్టుగా యాక్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా తను చనిపోయినట్టుగా ఒక శ్రద్ధాంజలి పోస్ట్‌ని ఎడిట్ చేసి దాన్ని తన వాట్సాప్ స్టేటస్‌కి అయితే పెట్టుకున్నాడు. ఇంకంతే వాట్సాప్ స్టేటస్ చూసిన తన భార్య గాయత్రి నిజంగానే తన భర్త చనిపోయాడేమో అని అనుకోని తను కూడా సూసైడ్ చేసుకొని అయితే చనిపోయింది. జస్ట్ కోపంతో చేసిన ఈ పని వల్ల నిజంగానే తన భార్య అయితే చనిపోయింది. కానీ ప్రవీణ్ మాత్రం సేఫ్‌గా ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకున్నారు? ఖచ్చితంగా కామెంట్‌లో అయితే చెప్పండి. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।